Hello, good morning, guys. Okay, no open new folder. డన్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఒక రియాక్ట్ ఏదైతే మనకి వీట్ యూస్ చేసి ఒక రియాక్ట్ యాప్ అనేది తయారు చేద్దాం. ఈరోజు మెయిన్ కాన్సెప్ట్ వచ్చేసి ఈరోజు నుంచి మనం ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ చేయడానికి పోతున్నాము. దీంట్లో ఫస్ట్ స్టెప్ ఏం తీసుకోవాలా, ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ వచ్చేసి ఒక ప్రాజెక్ట్ని బిల్డ్ చేయడం, అంటే ఒక ప్రాజెక్ట్ని ఓవరాల్గా క్రియేట్ చేయడం, ప్రాజెక్ట్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయడం. మనకు దాంట్లో ఏమేం కావాలా, ఏమేం వద్దు, మనకి ఏం ప్యాకేజెస్ యూజ్ అవుతాయి, ఏం ప్యాకేజెస్ యూజ్ కావు, అంటే మనం ఓవరాల్గా ఒక డిజైన్ చూసి ఫస్ట్ స్టెప్ చేయడమే మొత్తం ఒక ప్రాజెక్ట్ సెటప్. ఈ ప్రాజెక్ట్ సెటప్ అనేది ఎంత క్రూషియల్ రోల్ మనకి ప్లే చేస్తుందంటే మన డెవలప్మెంట్ అంతా, మన నెక్స్ట్ డెవలప్మెంట్ అంతా మనకి ప్రాజెక్ట్ సెటప్ మీదనే బేస్డ్ అయి ఉంటుంది. ఓకేనా? ఈ నాలెడ్జ్ అనేది ప్రతి ఒక్కరికి ఉండాలి. ఈ నాలెడ్జ్ అనేది ఎలా వస్తుంది? ఫస్ట్ థింగ్ అనేది మనకు నాలెడ్జ్ ఎలా వస్తుంది అంటే మనం యూజువల్లీ ప్రాక్టీస్ చేయడం వల్ల నాలెడ్జ్ అనేది వస్తుంది. ఆర్ఎల్స్ కోడ్, మనం డిఫరెంట్ ప్రాజెక్ట్లో వర్క్ చేయడం వల్ల మనకి కోడ్ అనేది వస్తుంది. అది ఒక విషయం అయితే మన కాడ ఎప్పుడైతే డిజైన్ వస్తుందో డిజైనర్స్ కూడా కొంచెం రెఫర్ చేయడం జరుగుతుంది. ఎవరైతే యూఐ యూఎక్స్ డిజైనర్స్ ఉంటారో వాళ్ళు కొన్ని మనకి మనకి ఈ యూఐ ఫ్రేమ్వర్క్ యూజ్ చేయి, దీంట్లో కొంచెం డిజైన్ అనేది నీట్గా ఉంది, నెక్స్ట్ ఇలా యూజ్ చేయి, ఈ గ్రాఫ్స్ పర్టికులర్గా ఈ నుంచి చాట్స్ యూజ్ చేయి అని చెప్పడము జరుగుతుంది. మేబీ వాళ్ళది ఫాలో అవ్వచ్చు, లేకుంటే మన పర్టికులర్ కంపెనీ ఏ డిజైన్ సిస్టమ్ వాడుతుంది, అది కూడా మనము చేయొచ్చు. దానికన్నా ముందర ఫస్ట్ స్టెప్ వచ్చేసి మనము మన రియాక్ట్ ప్రాజెక్ట్ అనేది క్రియేట్ చేయాలి. npm create latest వీట్. ఓకేనా? మనం ఒక వీట్ యూజ్ చేసి మన రియాక్ట్ యాప్ అనేది ఏదైతే ఉందో అది స్టార్ట్ చేయడానికి పోతున్నాం. సింపుల్గా మన ప్రాజెక్ట్ పేరు వచ్చేసి ఫైనల్ ప్రాజెక్ట్ అనేది మనము ప్రాజెక్ట్ నేమ్ ఇచ్చేసినాం. నెక్స్ట్ మనం వచ్చేసి ఏం చూస్ చేస్తున్నాము, వచ్చేసి మనకి ఏ ఫ్రేమ్వర్క్ కావాలా, మనకి రియాక్ట్ కావాలన్నా, వ్యూ కావాలన్నా, యాంగులర్ కావాలన్నా, ఇంకా సో ఆన్ మనకి చాలా ఉన్నాయి. మనకి రియాక్ట్ కావాలా, తర్వాత మనకి టైప్ స్క్రిప్ట్ కావాలన్నా, జావా స్క్రిప్ట్ కావాలన్నా, మనం వచ్చేసి జావా స్క్రిప్ట్ సెలెక్ట్ అనేది చేస్తున్నాం. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఫస్ట్ మనం ప్రాజెక్ట్ లోపలికి వెళ్ళిపోదాము. Sorry, something went wrong. ఓకే, ఫోల్డర్స్ ఏం ఓపెన్ చేయలేదా? జస్ట్ ఎ మినిట్ గైస్. మనం సింపుల్గా ఇన్స్టాల్ చేసిన ప్రాజెక్ట్ ఏడా వెళ్ళిపోయింది? నథింగ్ టు ఓపెన్. డన్. రిడక్స్ అనేది ప్రాక్టీస్ చేసినారా? ప్రాక్టీస్ చేయలేదా రిడక్స్? ప్రాక్టీస్ చేసినారా, చేయలేదా? స్టార్ట్ చేయలేదు. రిడక్స్ అనేది చాలా ఇంపార్టెంట్, ప్రాక్టీస్ అనేది చేయండి. ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా నేను క్లారిఫై అనేది చేస్తాను దాంట్లో. ఓకే, డన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఈ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో సెటప్ చేసుకుందాం. అది వేరే పాత్ మీదేమో మనకి సెటప్ అయిపోయింది. final_project ఫైనల్ ప్రాజెక్ట్ రియాక్ట్ జావా స్క్రిప్ట్. నెక్స్ట్ వచ్చేసి cd ఫైనల్ ప్రాజెక్ట్. డన్. ఇప్పుడు నేను దీన్ని క్లోజ్ చేసేసి ఓన్లీ మన ఫైనల్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దీన్ని ఓపెన్ చేసుకుందాం. డన్ గైస్. నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలా, మనం సింపుల్గా వచ్చేసి ఏదైతే మన నోడ్ మాడ్యూల్స్ ఉన్నాయో అవి ఇన్స్టాల్ చేసుకోవాలా. npm-i. ఎప్పుడైతే మనం npm ఇన్స్టాల్ అంటామో మన నోడ్ మాడ్యూల్స్ అనేది యాడ్ నుంచి తీసుకుంటాయి. ఏదైతే package.jsonలో ప్యాకేజెస్ విత్ వర్షన్స్ ఉన్నాయో ఈ ప్యాకేజెస్ విత్ వర్షన్స్తో పాటు మనకి మన నోడ్ మాడ్యూల్స్ అనేది తీసుకోవడము జరుగుతుంది, మన నోడ్ మాడ్యూల్స్ అనేది క్రియేట్ అవ్వడము జరుగుతుంది. ఇది వచ్చేసి సింపుల్ థింగ్. ఈడ వరకు మనం అంతా ఏం చేసినాం, మనం ఏం చేయలేదు, జస్ట్ కమాండ్స్ రాసేసి మనము ఒక ప్రాజెక్ట్ అనేది సెటప్ చేసేసినాం. ఇప్పుడు మనకి
నెక్స్ట్ లెవెల్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ లెవెల్లో ఏం చేయాలంటే మనం కొంచెం R&D చేయాలా, అంటే మన ప్రాజెక్ట్కి ఎలాంటి డిజైన్ అవసరం, మన ప్రాజెక్ట్కి ఎలాంటి డిజైన్ అవసరం, నెక్స్ట్ వచ్చేసి ఆ డిజైన్లో వాడు ఏ డిజైన్ సిస్టమ్ వాడుతున్నాడు, ఆ డిజైన్లో ఏ డిజైన్ సిస్టమ్ వాడుతున్నాడు. డిజైన్ సిస్టమ్ అంటే ఏమి, మనకి చాలా ఇన్బిల్ట్ కాంపోనెంట్సే, మనం యూజువల్లీ వాడేది ఇన్బిల్ట్ కాంపోనెంట్సే. ఫర్ ఎగ్జాంపుల్ నేను కొన్ని మీకు చూపిస్తాను. ఒకటి వచ్చేసి MUI, మెటీరియల్ UI. నెక్స్ట్ మనకి ఎక్కువ తెలిసింది వచ్చేసి బూట్స్ట్రాప్, ఇది ఎందుకంటే ఫస్ట్ నుంచి మనము చూస్తున్నాం. దీంట్లో కూడా యాడుంది బటన్, ఏందో న్యూ వర్షన్ ఉందంట, దీంట్లో చూసేద్దాం బటన్స్. ఓకే, డన్. ఓకేనా, చూడండి సింపుల్ థింగ్, ఇది ఏం పెద్ద విషయం కాదు. బటన్స్ కదా, ఈడ కూడా బటన్స్. డన్ గైస్, దీన్ని నేను కొంచెం కిందికి చేసుకుంటాను. ఈరోజు అంతా సెటప్ మీదనే ఫోకస్ చేద్దాం గైస్. కానీ సెటప్ అనేది లైట్ తీసుకోవద్దండి. సెటప్తో చాలా విషయాలు మనకి ఫైనలైజ్ అవ్వడము జరుగుతాయి. మనం ఎలా ఆలోచించాలా ఇదంతా మనకి దీని నుంచే ఐడియా అనేది వస్తుంది, ఓపెన్గా చెప్పాలంటే. ఓకేనా, బూట్ స్ట్రాప్, నెక్స్ట్ వచ్చేసి యాండ్ డిజైన్ ఉంది, ఇంకా ఇలాగా చక్రా UI, ఇవన్నీ ఏంది మనకి, ఇవన్నీ వచ్చేసి డిజైన్ సిస్టమ్స్. దీంతో మనం ఏం చేయొచ్చు అంటే మనకు కావాల్సిన డిజైన్ సిస్టమ్ అనేది మనము వాడచ్చు. సింపుల్ థింగ్, బటన్స్ యాడున్నాయి, బటన్స్. నేను ఎందుకు అన్ని దాంట్లో సేమ్ తీసుకుంటున్నానంటే మీకు కొంచెం డిఫరెన్స్ చూపించడానికి, అంతే గైస్. అది వదిలేసి వేరేది ఏం లేదు. జస్ట్ ఐ నీడ్ టు షో స్మాల్ డిఫరెన్సెస్, మీకు ఐడియా రావాలా. ఓకే, మనకి ఇలా డిఫరెంట్గా మనకి చాలా ఉన్నాయి, సేమ్ పని చేసేవి మనకి చాలా ఉన్నాయి అని మీకు ఐడియా రావాలా. తర్వాత వచ్చేసి యాండ్ డిజైన్, తర్వాత వచ్చేసి షాట్సియన్ UI అని ఒకటి ఉంది. షాట్సియన్ UI కూడా ఒకసారి చూద్దాం. దీంట్లో కూడా కాంపోనెంట్స్, ఓకే, కాంపోనెంట్స్లో బటన్స్. ఓకే గైస్, డన్. చూడండి మన కాడ ఓవరాల్గా 1 2 3 4 5 డిజైన్ సిస్టమ్స్ని నేను మీకు చూపిస్తున్నాను. డిఫరెంట్ మనకి 5 డిజైన్ సిస్టమ్స్ ఉన్నాయి. ఈ డిజైన్ సిస్టమ్స్ అంటే ఏమి, ఈ పర్టికులర్గా డిజైన్ సిస్టమ్స్ ఏం చేస్తాయంటే మనకి అన్ని ఇన్బిల్ట్ కాంపోనెంట్స్ ఇవ్వడం చేస్తాయి. ఇవన్నీ ఏం చేస్తాయి, మనకి హెల్ప్ ఇన్బిల్ట్ కాంపోనెంట్స్ తయారు చేసి ఇవ్వడము జరుగుతుంది. మనం డైరెక్ట్గా బటన్ కావాలంటే ఇలా బటన్ అని వాడేస్తే వేరియంట్స్, దీంట్లో ప్రాప్స్, దీన్ని ఏమంటారు గైస్, రియాక్ట్ జేస్లో ఇలా పంపిస్తే ఏమంటారు, కనిపిస్తుందా? రియాక్ట్ జేస్లో మనం ఏదైనా కాంపోనెంట్లో ఇలా పంపిస్తే ఏమంటారు, ప్రాప్స్ అని అంటాం. ఏమని అంటాము, ప్రాప్స్. ఓకేనా, ఏమని అంటాం, ప్రాప్స్ అని అంటాము. మనకి ప్రాప్స్ అనేది చాలా ఉంటాయి. ఈ బటన్ సైజ్ ఎంత ఇవ్వాలా, ఎలా ఇవ్వాలా, అవుట్లైన్ ఉండాలా, కంటైనర్. ఇలా చూడండి, నేను వేరియంట్ టెస్ట్, వేరియంట్ కంటైనర్, వేరియంట్ అవుట్లైన్, ఇలా నేను ఎప్పుడైతే డిఫరెంట్ ప్రాప్స్ రాస్తానో మనకి డిఫరెంట్ బిహేవియర్స్ చేయడము జరుగుతాయి. అది ప్రతి ఏదైతే మనకి ఇప్పుడు చూపించినానో ప్రతి దాంట్లో ఉంటాయి. కానీ మనకి మెయిన్ థింగ్ ఏమి, మనకి బటన్ అనేదే కాదు, డిజైన్ చూస్తేనే కొంచెం ప్లెజెంట్గా ఉండాలా, అంటే అది చూస్తే అట్రాక్టివ్ ఉండాలా, మనకి అట్రాక్టివ్ ఉండాలా. ఇప్పుడు మీరే చెప్పండి, మనకి ఏది కొంచెము ప్లెజెంట్గా కనిపిస్తుంది? ఇది వచ్చేసి MUI గైస్, మెటీరియల్ UI. ఇది వచ్చేసి మెటీరియల్ UI డిజైన్. తర్వాత వచ్చేసి బూట్ స్ట్రాప్, ఇది వచ్చేసి మనం ఫస్ట్ నుంచి వింటున్నాం బూట్ స్ట్రాప్ అనేది. తర్వాత వచ్చేసి చక్రా UI, ఇది వచ్చేసి మనకి చక్రా UIలో బటన్స్ ఇలా ఉంటాయంట. తర్వాత వచ్చేసి యాండ్ డిజైన్లో వచ్చేసి మనకి బటన్స్ ఇలా ఉంటాయి. తర్వాత వచ్చేసి షాట్సియన్లో వచ్చేసి బటన్ స్టైలింగ్ అనేది ఇలా ఉంది.
ఓకేనా. ఇది ఓవరాల్గా 5 ఉన్నాయి మనకి. సేమ్ కాంపోనెంట్ చూడండి డిఫరెంట్ మనకి డిజైన్ సిస్టమ్స్లో డిఫరెంట్గా కనిపిస్తాయి. కొన్ని చేంజెస్ ఉంటాయి, లేకుంటే కొన్ని సేమ్ ఉంటాయి. అవి మనం యూస్ చేయాలా. మనం ఏదో ఒకటి చూస్ చేసుకోవాలా గైస్, ఏదో ఒకటి చూస్ చేసుకోవాలా. ఇది ఎవరి మీద బేస్ అయి ఉంటుంది, ఎవరైతే డిజైనర్స్ ఉంటారో వాళ్ళకి ఒకసారి చూపించాలా. మనకి రియాక్ట్కి సంబంధించినవి ఇవి ఉన్నాయి, దీంట్లో నువ్వు ఏది సజెస్ట్ చేస్తావు, మన డిజైన్లో ఏది వాడచ్చు. వాడు ఏదైతే సజెషన్ ఇస్తాడో ఆ సజెషన్ని ఫాలో చేసుకుంటూ వెళ్ళిపోవడమే. ఓకేనా. ఇవి ఏమి ఈ లైబ్రరీస్ అన్ని ఎందుకు యూస్ చేస్తాము, దీన్ని లైబ్రరీస్ అనండి, ఫ్రేమ్వర్క్స్, యూఐ ఫ్రేమ్వర్క్స్ అనండి, ఏమన్నా అనుకోవచ్చు. ఓకేనా. సింపుల్గా మనము ఈ పర్టికులర్గా లైబ్రరీ ఫ్రేమ్వర్క్స్ ఎందుకు వాడతామంటే మనము దీంట్లో నుంచి కాంపోనెంట్స్ తీసుకొని యూస్ చేసుకోవడానికి. బటన్ అనే కాంపోనెంట్, ఐకాన్ అనే కాంపోనెంట్, టైపోగ్రఫీ, డివైడర్స్, ఫ్లెక్స్, గ్రిడ్, లేఅవుట్స్, మనకి చాలా ఉంటాయి ఇక్కడ. యాంకర్, తర్వాత బ్రెడ్ క్రమ్స్, డ్రాప్ డౌన్స్, పేజినేషన్స్, స్టెప్పర్స్, చూడండి ఎన్ని ఉన్నాయో, చెక్ బాక్సెస్ అంట. నెక్స్ట్ మనకి చాలా థింగ్స్ అనేది దీంట్లో ప్రొవైడ్ చేయడము జరుగుతుంది. ఓకేనా. ఇది మనకి చాలా సింపుల్ థింగ్. ఫస్ట్ మనము ఏదో ఒకటి చూస్ చేసుకోవాలా. మనం ఏం చూస్ చేసుకుందాము, ఇప్పుడు వచ్చేసి ఈ యాండ్ డిజైన్ ఏదైతే కనిపిస్తుందో యాండ్ డిజైన్ అనేది చూస్ చేసుకుందాం. మీరు కావాలంటే ఇవన్నీ ట్రై చేయొచ్చు. ఓకేనా. మనం డిజైన్ సిస్టమ్ ఎందుకు యూస్ చేస్తామో అర్థమైపోయిందా. లైబ్రరీస్ ఎందుకు వాడతాం మనం, ఇవి కాంపోనెంట్స్ అన్ని మళ్ళీ స్క్రాచ్ నుంచి చేయకుండా మనం ఇది స్క్రాచ్ నుంచి చేయకుండా మనము ఇన్బిల్ట్ ఏదైతే వాడు తయారు చేసి ఉంటాడో ఆ కాంపోనెంట్స్ని వాడతాము. ఎందుకంటే మనం ఒక స్మాల్ బటన్ కాంపోనెంట్ని తయారు చేయాలంటే మన టైం అనేది చాలా పడుతుంది. ఆ బటన్ ఎలా సైజెస్, నేను తాడా స్మాల్ అని రాస్తే అది సైజ్ స్మాల్లోకి రావాలా, నేను లార్జ్ రాస్తే లార్జ్ రావాలా, మీడియం అంటే మీడియం రావాలా. ఇవన్నీ ఏబిలిటీస్ ఏదైతే మనకి యూజ్ చేయడానికి ఇస్తాయో అవన్నీ మనము దీంట్లో నుంచి యూజ్ అనేది చేసుకోవచ్చు. నేను పర్టికులర్గా కూర్చొని నేను బటన్ తయారు చేస్తాను, నేను రాస్తాను, నేను షాడోస్ ఇస్తాను అంటే మన టైం అనేది వేస్ట్. ఎవరు కూడా అలాగా చేయరు. ఏదో ఒక లైబ్రరీ సెలెక్ట్ చేసుకుంటారు, ఆ లైబ్రరీని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఫాలో అవుకుంటూ మనకి వెళ్ళిపోతారు. ఓకేనా. ఇది వచ్చేసి మనకి మన యూఐ లైబ్రరీ. నెక్స్ట్ దాని పక్కన ఇంకొకటి పెట్టినాను, టెయిల్ విండ్ సిఎస్ఎస్. ఇది వచ్చేసి మనకి సిఎస్ఎస్ యొక్క థింగ్. మనకి టెయిల్ విండ్ సిఎస్ఎస్ అనేది ఎందుకు వాడాలా, టెయిల్ విండ్ సిఎస్ఎస్ కూడా మనకి వన్ ఆఫ్ ది మోస్ట్ పాపులర్ సిఎస్ఎస్ లైబ్రరీ. ఇది ఎందుకు వాడతామంటే మీకు ఐడియా ఉంటే మనము ఎక్స్టర్నల్ ఫైల్ తయారు చేసి సిఎస్ఎస్ రాస్తాం, గుర్తుందే అందరికీ. ఎక్స్టర్నల్ ఫైల్ తయారు చేసి ఫర్ ఎగ్జాంపుల్ index.css రాసుకొని దాన్ని ఇంపోర్ట్ చేసుకుంటాం. కానీ ఈ టెయిల్ విండ్ సిఎస్ఎస్ ఏం చెప్తాది, నువ్వు సపరేట్గా సిఎస్ఎస్ రాయాల్సిన అవసరం లేదు, నా ప్యాకేజ్ ఇన్స్టాల్ చేసుకుంటే క్లాస్ నేమ్స్, మనకి ఐడీస్ అండ్ క్లాసెస్ అనేది HTMLలో ఐడియానే ఉంటాయి. మనకి ఐడీస్ ఉంటాయి, క్లాసెస్ ఉంటాయి. మనకి ఇది క్లాసెస్ని ప్రొవైడ్ చేస్తుంది. నేను ఫ్లెక్స్ రాస్తే ఫ్లెక్స్ బిహేవియర్ వస్తుంది. తర్వాత వచ్చేసి బీజీ బ్యాక్గ్రౌండ్ కలర్ రాస్తే మనకి బ్యాక్గ్రౌండ్ కలర్స్ ఇస్తుంది. టెక్స్ట్ కలర్ రాస్తే టెక్స్ట్ రెడ్ అంటే రెడ్ కలర్ వచ్చేస్తుంది. ఓకేనా. అలాగా మనకి సిఎస్ఎస్ అంతా ప్రొవైడ్ చేయడానికి ఈ టెయిల్ విండ్ సిఎస్ఎస్ అనేది మనము వాడతాము. ఇప్పుడు ఏం చేద్దామంటే తొందరగా మనం ఇవి ఇన్స్టాలేషన్స్ అనేది చేసుకుందాం. ఫస్ట్ వచ్చేసి టెయిల్ విండ్ సిఎస్ఎస్లో వెళ్ళిపోయి నేను ఈ లింక్స్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తాను. టెయిల్ విండ్ సిఎస్ఎస్లో వెళ్ళిపోయి మనం ఫస్ట్ లింక్ ఏదైతే ఉందో ఇక్కడ టెర్మినల్లో ఇది ఇన్స్టాల్ చేసుకోవాలా. సింపుల్, డన్. ఇన్స్టాల్ చేసుకుందాము. అండ్ ఇంకొక టెర్మినల్లో నేను మన ప్రాజెక్ట్ని రన్ కూడా చేసేస్తాను. npm run dev -- host.
ఓకే, మనకి టెయిల్విండ్ సిఎస్ఎస్ అనేది ఇన్స్టాల్ అయిపోయింది. మనకి ఆడ చూడాలా టెయిల్విండ్ ఇన్స్టాల్ అయిందో లేదో, ప్యాకేజ్ డాట్ జేసన్లో డిపెండెన్సీస్లో మనకి క్లీన్గా కనిపిస్తుంది టెయిల్విండ్ సిఎస్ఎస్ వర్షన్ అనేది ఇన్స్టాల్ అయిపోయింది అని. ఓకే, తర్వాత ఏం చేయాలా, వాడే చెప్తున్నాడు తర్వాత ఏం చేయాలనో. వీట్ డాట్ కాన్ఫిగ్ డాట్ టీఎస్లో మనకి ఈ ఏదైతే మనకి సింపుల్గా టెయిల్విండ్ సిఎస్ఎస్ ఉందో దీన్ని పెట్టుకోమని చెప్తున్నాడు. అంతా గైడ్ వాళ్ళే ఇస్తారు గైస్, మనం ఏమి సొంతంగా చేసేది ఏమి ఉండదు. వీట్ డాట్ కాన్ఫిగ్ ఫైల్ ఇక్కడ కనిపిస్తుంది అందరికీ, వీట్ డాట్ కాన్ఫిగ్ ఫైల్. ఓకే, ఈ వీట్ డాట్ కాన్ఫిగ్ ఫైల్లో మనం సింపుల్గా కొన్ని చేంజెస్ చేసుకోవాలా. వీట్ డాట్ కాన్ఫిగ్ ఫైల్లో వెళ్ళిపోయి నేను సింపుల్గా ఆడ నుంచి కాపీ పేస్ట్ చేసిన టెయిల్విండ్ సిఎస్ఎస్ ప్లగిన్లో వచ్చేసి ఇది రాయాలంట, టెయిల్విండ్ సిఎస్ఎస్ మెథడ్ ప్లగిన్లో రియాక్ట్ ఉంది, కామా పెట్టేసి అది కూడా పెట్టేయండి. కామా పెట్టేసి పెట్టేయాలా. నాకు ఎలా తెలుసు ఇక్కడ కామా పెట్టి పెట్టాలా అని చెప్తారా ఎవరైనా? ఇది ఏదైనా నేర్చుకునే విషయం? అరే కాబట్టి మనము కామా సపరేటెడ్ యూస్ చేస్తున్నాం. సింపుల్ అయిపోయింది. సెకండ్ స్టెప్ కూడా అయిపోయింది. మనం కాన్ఫిగరేషన్ ఫైల్లో మనం టెయిల్విండ్ సిఎస్ఎస్ని పెట్టేసినాం, దాన్ని కూడా మెథడ్ని కూడా కాల్ చేసేసినాం వాడు చెప్పినట్టు. తర్వాత స్టెప్ ఏమంటున్నాడు, ఏదైతే మనకి సిఎస్ఎస్ ఉంటుందో నార్మల్ మన ఎక్స్టర్నల్ పేరెంట్ సిఎస్ఎస్ ఫైల్, దాంట్లో టెయిల్విండ్ సిఎస్ఎస్ని ఇంపోర్ట్ చేయమని చెప్తున్నాడు. సింపుల్గా దీన్ని కాపీ చేసుకుందాం. మన మెయిన్ పేరెంట్ ఎవరు ఉంటారు ఎప్పుడైనా, ఇండెక్స్ డాట్ సిఎస్ఎస్. ఎవరుంటారు? ఇండెక్స్ డాట్ సిఎస్ఎస్. ఇండెక్స్ డాట్ సిఎస్ఎస్లో మనము ఇది పెట్టేద్దాం. నాకు యాప్ డాట్ సిఎస్ఎస్ అవసరం లేదు, డిలీట్ చేస్తాను. యాప్ కాంపోనెంట్లో కూడా నేను అంతా రిమూవ్ చేసేసి RAFCE రాసేస్తాను. సింపుల్ థింగ్. హలో, అయిపోయింది ఇది. ఓకే, డన్. మనము ఈ పని కూడా చేసేసినాం. ఇప్పుడు ఏమంటున్నాడు, ఇప్పుడు వచ్చేసి మన ప్రాజెక్ట్ని రన్ చేయమంటున్నాడు. ఒకసారి సింపుల్గా ఏం చేద్దామంటే CLS మన ప్రాజెక్ట్ రన్ అవుతున్నట్టుంది ఆల్రెడీ. లోకల్ హోస్ట్ 1573, లోకల్ హోస్ట్ 1573 ఏనా? 5173 రైట్ కదా? రీస్టార్టెడ్ సర్వర్. జస్ట్ అ మినిట్, మళ్ళీ మనము దీన్ని క్లోజ్ చేసేసి CLS మళ్ళీ ఒకసారి రన్ చేసేద్దాం. పేజ్ నాట్ ఫౌండా? ఎందుకు పేజ్ నాట్ ఫౌండ్ ఏంది? ఎప్పుడైనా మీకు ఇలాంటి ఇష్యూస్ వస్తే సింపుల్గా హిస్టరీలో పోయి క్యాషెస్ అనేది క్లీన్ చేసుకోండి. నేను ఇప్పుడు చేసుకోలేదు అది, కానీ మోస్ట్ ఆఫ్ ది టైం అదే ఇష్యూ ఉంటుంది మనకి. ఓకేనా? సింపుల్ థింగ్. ఓకే, మనకి ఇవి ఇన్స్టాల్ అయిపోయినాయి. ఏదైతే మనకి ఇన్స్టాలేషన్స్ ఉన్నాయో టెయిల్విండ్ సిఎస్ఎస్వి అయిపోయినాయి. ఇప్పుడు టెయిల్విండ్ సిఎస్ఎస్ అసలు వర్క్ అవుతుందా లేదా చూసుకోవాలా గైస్. ఫస్ట్ స్టెప్ ఏమి, ఇన్స్టాల్ చేసుకున్నాం. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మనము అది ఇన్స్టాల్ అయిందో లేదో చెక్ చేసుకోవాలా. అది చాలా ఇంపార్టెంట్. నేను ర్యాండమ్గా ఏం చేస్తానంటే ఇక్కడ ఒక H1 ట్యాగ్ ఇచ్చేసి ఈ H1 ట్యాగ్లో హెలో పెట్టేస్తాను. హెలో పెట్టేసి ఎందుకు ఇది డైరెక్ట్ రిఫ్లెక్షన్స్ అవ్వకుంది? ఓకే, మనము ఇక్కడ క్లాస్ నేమ్ ఏదైతే ఉందో క్లాస్ నేమ్ టెక్స్ట్ రెడ్ కలర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెక్ చేద్దాం, అప్లై అయిందా గైస్ రెడ్ కలర్ అనేది? రెడ్ కలర్ అనేది అప్లై అయిపోయింది. ఎంతమంది జాయిన్ అయినారు? 1 2 3 6 7 మెంబర్స్ జాయిన్ అయినారు. ఓకేనా? సింపుల్. మనకి ఇక్కడ చూసినట్లయితే రెడ్ కలర్ అనేది అప్లై అయింది. ఓకే సమీర్, నాకు ఎలా తెలుస్తుంది నేను ఇది వాడాలా అని అంటే చాలా సింపుల్ గైస్. ఏదైతే ఈ టెయిల్విండ్ సిఎస్ఎస్ వెబ్సైట్ ఉంటుందో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ వెబ్సైట్ ఈ లింక్ అనేది నేను ఇక్కడ పేస్ట్ చేస్తాను. మనకి ఇక్కడ రీడ్మీ ఫైల్ ఉంటుంది. ఏముంటుంది? రీడ్మీ ఫైల్. దీంట్లో సింపుల్గా నేను కింద TAILWIND టెయిల్విండ్ సిఎస్ఎస్ లింక్ సింపుల్ థింగ్. ఓకేనా? ఈ లింక్ అనేది మీరు యూజ్ అనేది చేసుకోవచ్చు. సింపుల్గా ఈ లింక్ అనేది యూజ్ అనేది చేసుకోవచ్చు. డన్. ఓకే సమీర్, నాకు ఎలా తెలుస్తుంది నేను ఈ పర్టికులర్ క్లాసే వాడాలా అని మీరు అడగచ్చు. చాలా అంటే చాలా సింపుల్. ఇక్కడ సెర్చ్ బార్ ఉంటుంది. సెర్చ్ బార్లో వెళ్ళిపోయి నేను బ్యాక్గ్రౌండ్ కలర్ అప్లై చేయాలా. GROUND. మనకి సిఎస్ఎస్ స్టైల్స్ అన్నది తెలుసా తెలీదా?
తెలుసు కదా, మనం నేర్చుకున్నాము హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్లో. సిఎస్ఎస్ మనం నేర్చుకున్నాం. బ్యాక్గ్రౌండ్ డాష్ COLOR కలర్ రాస్తే మనకి బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసిందా. ఎగ్జాంపుల్స్ క్లిక్ చేసేయండి. క్లిక్ చేసేస్తే వాడు క్లియర్గా చూపించేస్తాడు. చూడండి, మీకు బ్లూ కలర్ బ్యాక్గ్రౌండ్ కావాలంటే బీజీ అనేది, బీజీ అంటే ఏమి, బీజీ అంటే బ్యాక్గ్రౌండ్ బ్లూ 500 అంటే ఏం లేదు గాయస్. 500 అంటే వేరియంట్స్. 500 అంటే ఏమి, వేరియంట్స్. మనకి వేరియంట్స్ ఎలా ఉంటాయి, నార్మలే కదా. మనకి డార్క్ కలర్ నుంచి లైట్ కలర్ వరకు ఉంటాయి. డార్క్ కలర్ నుంచి లైట్ కలర్ వరకు ఉంటాయి. సేమ్ బ్లూ కలర్లోనే డిఫరెంట్ వేరియంట్స్. ఫర్ ఎగ్జాంపుల్ మనము ఇక్కడ చూద్దాం. రెడ్ కలర్ ఎంత, 600 ఇచ్చినాను. చూడండి, 50, 100, 200, 300, ఏదైతే మనకి 400, 500, 600, 700 ఇలాగే డార్క్కి వచ్చేస్తాయి. ఓకే, మనకు కావాల్సిన వేరియంట్ అనేది మనము ఇచ్చుకోవచ్చు. ఓకేనా. ఇప్పుడు నేను ఫాంట్ సైజ్ అప్లై చేయాలా. ఫాంట్ సైజ్ అప్లై చేయాలంటే ఫస్ట్ స్టెప్ ఏం చేయాలా, నాకు తెలియదు కదా ఎలా అప్లై చేయాలో. ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఈ వెబ్సైట్లో మనము ఇక్కడ సెర్చ్ బార్ ఉంటుంది పైన, ఫాంట్ సైజ్ చూడండి. వాడు ఏమంటున్నాడు, టెక్స్ట్ డాష్ XS రాస్తే మనకి ఏం అప్లై అవుతుందంట. వాడు సింపుల్గా ఇక్కడ రాసినాడు. ఫాంట్ సైజ్ ఏదైతే ఉందో మనకి ఎంత పిక్సెల్ కనిపిస్తుందా గైస్ అందరికి? ఎంత పిక్సెల్ అప్లై అవుతుంది, 12 పిక్సెల్. ఓకేనా, మనకి ఎంత 12 పిక్సెల్ అనేది అప్లై అవ్వడము జరుగుతుంది. ఓకే, ఇదంతా మనం చూసుకుంటూ కూర్చోవాలా ఫస్ట్ కొన్ని రోజులు. అంటే మనం ప్రాక్టీస్ చేసేంత వరకు, మనకు ఐడియా వచ్చేంత వరకు మనము చూడాల్సిందే. ఇక్కడ చూడండి, మనకు లైన్గా ఉన్నాయి అన్నీ. ఎంత కావాలంటే అంత సైజ్ వరకు మనకి లైన్గా ఉన్నాయి. అండ్ మీరు కింద చూసినట్లయితే మనకి ఇలా కూడా ఇవ్వచ్చు. మనం ఏం చేస్తున్నాము, ఇది వచ్చేసి వాడిచ్చినవి. మనం కస్టమైజ్ చేసుకోవాలా అంటే టెక్స్ట్ డాష్ వాల్యూ ఇచ్చేయచ్చు. అది ఎలా బిహేవ్ చేస్తుంది, ఫాంట్ సైజు వాల్యూ. ఇప్పుడు నేను నార్మల్గా సిఎస్ఎస్లో ఫాంట్ సైజ్ 20 పిక్సెల్ అంటే ఎలా వర్క్ అవుతుందో అలా వర్క్ అవుతుంది. ఒకసారి చూపించేస్తాను చూడండి. నాకు ఐడియా ఉంది కాబట్టి నేను టెక్స్ట్ ఎక్సెల్ రాస్తాను. టెక్స్ట్ ఎక్సెల్ రాయగానే ఓకే, నాకు ఎలా తెలుస్తుంది ఇది ఎంత ఫాంట్ సైజ్ తీసుకుంటుంది అంటే, మౌస్ పెట్టండి. మీ మౌస్ ఏదైతే ఉందో దీని మీద హోవర్ చేయండి. హోవర్ చేయగానే మనకి VS కోడ్ అనేది క్లీన్గా చూపించేస్తాడు. ఎంత పిక్సెల్ తీసుకుంటుందంట ఇప్పుడు ఇది ఫాంట్ సైజు 20 పిక్సెల్. ఓకేనా, సింపుల్గా మనకి 20 పిక్సెల్ అనేది తీసుకోవడము జరుగుతుంది. ఓకే, 20 పిక్సెల్ అనేది అప్లై అయిపోయింది. కాదు సమీర్, నేను కస్టమ్ అంటే నాకు ఇష్టం వచ్చింది పెట్టుకోవాలా. సింపుల్గా అరే బ్రాకెట్స్ ఏదైతే ఉంటాయో అరే బ్రాకెట్స్ పెట్టేయండి. డాష్ తర్వాత అరే బ్రాకెట్స్ పెట్టేసిన తర్వాత మనం దీంట్లో ఇప్పుడు ఒక 100 పిక్సెల్ రాసేద్దాం. 100 పిక్సెల్ సింపుల్. అవుట్పుట్లో పోయి చూద్దాం, అప్లై అయిందా 100 పిక్సెల్. ఇలాగా మనము కస్టమైజ్ కూడా చేసుకోవచ్చు. ఓకే గైస్, డన్. ఇది వచ్చేసి ఏమి, టెయిల్ విండ్ సిఎస్ఎస్. ఇది వచ్చేసి ఏమి మనకి టెయిల్ విండ్ సిఎస్ఎస్. ఓకే, ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా టెయిల్ విండ్ సిఎస్ఎస్లో? ఎలా యూస్ చేయాలో అర్థమైందా? మనకి మెయిన్ టెయిల్ విండ్ సిఎస్ఎస్ మొత్తం కూర్చొని ట్యుటోరియలే తయారు చేయొచ్చు గాయస్. అది ఒక క్లాస్ది కాదు. నేను చెప్పాలనుకుంటే మొత్తం దాని గురించి ఒక 2-3 అవర్స్ పడుతుంది. కానీ మీరు దాన్ని ఎక్స్ప్లోర్ చేయాలా. ఎక్స్ప్లోర్ ఎలా చేస్తాము, ఏమైనా కష్టంగా ఉందా ఎక్స్ప్లోర్ చేయడము? చెప్పాలా గాయస్, రిప్లై అందరి కాడి నుంచి రావాలా. టెయిల్ విండ్ సిఎస్ఎస్ యూస్ చేయడం ఏమైనా కష్టం ఉందా? సింపుల్గా ఈ వెబ్సైట్కి రండి. ఏదైతే సెర్చ్ బార్ ఉంటుందో సెర్చ్ బార్లో మీకు ఏం అప్లై చేయాలా. ఫర్ ఎగ్జాంపుల్ ఫాంట్ వెయిట్ సెర్చ్ చేయండి. చూడండి, నువ్వు ఎప్పుడైతే క్లాస్ ఫాంట్ థిన్ అంటావో ఫాంట్ 100 అంట, అలాగే మనకి 900 వరకు. తర్వాత కస్టమైజ్ చేసుకోవాలంటే నీ ఇష్టం. సింపుల్ థింగ్ కదా, సింపుల్ అంటే సింపుల్ థింగ్. ఓకేనా, మనం సింపుల్గా ఏం చేద్దామంటే నార్మల్ ఇవన్నీ గుర్తుండిపోతాయి గైస్. ఎప్పుడైతే మీరు ఫ్రీక్వెంట్లీ యూస్ చేస్తారో మనకి ఐడియా అనేది వచ్చేస్తుంది. ఓకే, ఇది వాడాలా, ఇది వాడితే ఇలా వచ్చేస్తుంది అని. అండ్ ఇంకొక విషయం, మనకి మన VS కోడ్ కూడా చాలా హెల్ప్ చేస్తుంది గైస్. చూడండి, నేను ఫాంట్ అని రాస్తాను. ఫాంట్ డాష్ నాకు ఎన్ని సజెషన్స్ ఇస్తుందా గైస్? సజెషన్స్ అన్నీ కనిపిస్తున్నాయా లేదా?
ఎస్ బ్రో. ఈడ చూడండి మనకి వాడు క్లీన్గా చెప్తున్నాడు. నేను ఎప్పుడైతే ఫాంట్ బోల్డ్ అంటానో నాకేం అప్లై అవుతుందంట, ఫాంట్ బోల్డ్ అంటేనే ఫాంట్ వెయిట్ 700 అప్లై అవుతుందంట. ఎక్స్ట్రా బోల్డ్ అంటే ఫాంట్ వెయిట్ 800. నాకు నార్మల్ కావాలా, మీడియం అంటే 500, మీడియం పెట్టేస్తాం. సింపుల్గా మనం ఇలాగా సజెషన్స్ తీసుకొని యూజ్ అనేది చేసుకోవచ్చు. మేబీ దీనికోసము మనకు సజెషన్స్ రావాలంటే ఒక ఎక్స్టెన్షన్ ఏమో ఇన్స్టాల్ చేసుకోవాలా. టెయిల్ విండ్ ఇంటెలిజెన్స్ ఏముంది మనకి, ఇది టెయిల్ విండ్ ఇంటెలిజెన్స్. ఇది ఏం చేస్తుంది గైస్ మనకి టెయిల్ విండ్ ఇంటెలిజెన్స్ అనేది? మనకి ఎప్పుడైతే మనము సిఎస్ఎస్ దీంట్లో టెయిల్ విండ్ వాడాలనుకుంటామో సజెషన్స్ ఇస్తుంది. ఓకేనా? మనం క్లాస్ నేమ్లో ఎప్పుడైతే కంట్రోల్ షిఫ్ట్ క్లిక్ చేస్తామో మనకి సజెషన్స్ ఇవ్వడము స్టార్ట్ చేస్తుంది. అదో ఇలాగా నాకు ఇచ్చిందా, ఇలాంటి సజెషన్స్ ఇవ్వలేదా? ఇచ్చింది కదా. ఇది ఎలా పాసిబుల్ అంటే ఈ టెయిల్ విండ్ ఇంటెలిజెన్స్ ద్వారా ఓకేనా. ఇది ఇన్స్టాల్ అనేది చేసుకోండి, చాలా సింపుల్ కదా. మనకి టెయిల్ విండ్ అని రాయండి, టెయిల్ విండ్లో లేకుంటే ఇది చూసుకోండి, మనకి టెయిల్ విండ్ ఇంటెలిజెన్స్ అనేది ఆర్ఎల్స్ కాపీ చేసుకుంటాను. కాపీ చేసుకొని రీడ్మీ ఫైల్లో ఇది కూడా నేను పెట్టేస్తాను. రీడ్మీ ఫైల్ యాడుంది, ఈడుంది. విఎస్ కోడ్ ఎక్స్టెన్షన్ EXTENCTION ఎక్స్టెన్షన్లో ఈ సింపుల్ ఎక్స్టెన్షన్ అనేది ఇన్స్టాలేషన్ అనేది చేసుకోండి గైస్, చాలా ఇంపార్టెంట్ అయినది. ఓకే గైస్, డన్. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా టెయిల్ విండ్ సిఎస్ఎస్లో? తొందరగా గైస్, టెయిల్ విండ్లో ఏమైనా డౌట్ ఉందా? ఓకే గైస్, డన్. ఇప్పుడు వచ్చేసి మనము యాండ్ డిజైన్ అనేది ఇన్స్టాల్ చేసుకుందాం. మనం టెయిల్ విండ్ సిఎస్ఎస్ ఓన్లీ సిఎస్ఎస్ కోసం. కానీ ఈ యాండ్ డిజైన్ ఏదైతే ఉందో దీంట్లో నుంచి మనము మనకు కావాల్సిన కాంపోనెంట్స్ అనేది తీసుకోవచ్చు. ఇప్పుడు ఫస్ట్ స్టెప్ వచ్చేసి మనం దీన్ని ఇన్స్టాల్ చేసుకోవాలా. ఇన్స్టాలేషన్ సేమ్ మనకి ఇక్కడ వాడు క్లియర్గా ఇచ్చినాడు, కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత సింపుల్ గో అండ్ పేస్ట్, దట్స్ ఇట్. మనకు అది ఇన్స్టాలేషన్ అనేది అయిపోతుంది. npm ఇన్స్టాల్ యాంట్ యాడుంది మనకి. ఇప్పుడు వీట్ కాన్ఫిగ్ అవసరం లేదు, ప్యాకేజ్.json లో పోయి ఇది ఓకే. అప్పటి వరకు అది ఇన్స్టాల్ అవుతుంది. మనం సింపుల్గా ఏం చేద్దామంటే ఈ లింక్ కూడా మీకు ప్రొవైడ్ చేసేస్తాను. రీడ్మీ ఫైల్లో యాంట్ DESIGN అండ్ డిజైన్. ఇది చైనీస్ కంపెనీ గైస్. ఏదైతే మీరు ఇప్పుడు యాండ్ డిజైన్ చూస్తున్నారో ఇది వచ్చేసి చైనీస్ కంపెనీ. ఓకేనా? ఇప్పుడు రీసెంట్గా ఒక ఏఐ మోడల్ లాంచ్ అయింది, డీప్సీక్. ఐడియా ఉందా? ఆ డీప్సీక్ ఏదైతే ఉందో ఆ డీప్సీక్ మనకి దాని డిజైన్ కూడా ఈ యాండ్ డిజైన్ యూజ్ చేసే తయారు చేయబడింది. దాని UI డిజైన్ కూడా మనకి పర్టికులర్ యాండ్ డిజైన్ యూజ్ చేసే తయారు చేయబడింది. ఇదంతా చైనీస్ గాయస్. మీరు ఇక్కడ చూస్తే ఇక్కడ కనిపిస్తుంది మీకు. డీప్సీక్ కూడా చైనీస్ మోడల్. మనకి డీప్సీక్ కూడా చైనీస్ మోడల్. ఓకేనా? మనకి ఈడ చైనీస్లో ఉంటుంది. ఈడ మీరు ఇంగ్లీష్లో కన్వర్ట్ చేసుకోండి. ఈ చైనీస్ అని ఉంటుంది. రీసెంట్గా మీరు ఎప్పుడైతే లింక్ ఓపెన్ చేస్తారో దీన్ని ఇంగ్లీష్లోకి కన్వర్ట్ అనేది చేసుకోండి. డన్ గైస్. ఓకే, మనకి ఇన్స్టాలేషన్ అనేది అయిపోయింది. ఒకసారి ప్యాకేజ్.json లో పోయి చూద్దాం ఇన్స్టాల్ అయిందో లేదో. యాండ్ డిజైన్ అయిందా గైస్? మనకి యాండ్ డి అనేది ఇన్స్టాలేషన్స్లో యాండ్ అనేది వచ్చేసింది. ఓకే, ఇప్పుడు కూడా ఈడ కూడా ఫస్ట్ ఏం చేయాలా, డైరెక్ట్ కోడ్ రాయకూడదు. ఫస్ట్ ఏం చేయాలంటే టెస్ట్ చేయాలా. టెస్ట్ అది స్టార్ట్ అయిందా లేదా అని. సేమ్ ఈ కోడ్ ఏదైతే మీరు ఇప్పుడు ఏదైతే కమాండ్ లైన్లో పేస్ట్ చేసినారో ఇదే పేజ్లో జస్ట్ కిందికి స్క్రోల్ చేయండి. కిందికి స్క్రోల్ చేస్తే వాడు ఒక డమ్మీ కోడ్ ఇస్తాడు. డమ్మీ అంటే డమ్మీ ఏం కాదు, మనం టెస్ట్ చేసుకోవడానికి. ఓకే, నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడ నుంచి ఈ కాంపోనెంట్, దీన్ని ఏమంటారు గైస్? కాంపోనెంట్స్ అంటారా, ట్యాగ్స్ అంటారా? కాంపోనెంట్స్. ఓకేనా? ఇవి వచ్చేసి కాంపోనెంట్స్, ట్యాగ్స్ కాదు. ఇవన్నీ ఏమి కాంపోనెంట్స్. డేట్ పిక్కర్ అనే కాంపోనెంట్. ఓకే, డేట్ పిక్కర్ అనే కాంపోనెంట్ తెచ్చుకున్నాను కానీ దాన్ని ఇంపోర్ట్ చేసుకోలేదు. ఇంపోర్ట్ ఎలా చేయాలా? సింపుల్ కంట్రోల్ షిఫ్ట్ క్లిక్ చేస్తే సజెషన్ ఇస్తుంది. ఈడ చదవండి. ఓకే, డేట్ పిక్కర్ ఫ్రమ్ యాండ్ డిజైన్, మనకు అదే కావాలా. ఎంటర్ చేయండి. ఎంటర్ చేయగానే మనకు ఆటోమేటిక్గా అది ఇంపోర్ట్ అనేది అయిపోతుంది. సేవ్ చేసేద్దాం. సేవ్ చేసేసిన తర్వాత దీంట్లో వెళ్ళిపోయి చూద్దాం అసలు వచ్చిందా, రాలేదు. ఎందుకు రాలేదు? డన్. ఓకేనా? రిఫ్రెష్ చేసినాం, వచ్చేసింది. చూడండి మనకి ఇలాంటివి క్యాలెండర్ ఏదైతే ఉందో ఇది రావడం జరిగింది. మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు.
సింపుల్ రిమూవ్ చేయొచ్చు. అంటే మనకి కాంపోనెంట్ అనేది వర్క్ అవుతుంది. కాంపోనెంట్ అనేది వర్క్ మనకు కాంపోనెంట్ వర్క్ అవుతుందంటే మన యాండ్ డిజైన్ ఏదైతే డిజైన్ సిస్టమ్ ఉందో అది మన దాంట్లో వచ్చేసింది, మన దాంట్లోకి వచ్చేసింది. ఇప్పుడు మనము కూల్గా మన వెబ్సైట్ తయారు చేసుకుంటూ పోవడమే. ఓకే గైస్, మనం ఏం చేసినాము, ప్రాజెక్ట్ సెటప్ అనేది ఒక హాఫ్ లెవెల్ కంప్లీట్ చేసేసినాం. ఫస్ట్ స్టెప్ ఏమి, మనం వీట్యాప్ ఇన్స్టాల్ చేసినాం. సెకండ్ స్టెప్ వచ్చేసి R&D చేసినాం. R&D అంటే రీసెర్చ్ చేసినాం. మనము ఏం వాడాలా, మన దాంట్లో ఏం ఉపయోగపడతాయి అనేది మనం అంతా చూసినాము. రేపు పొద్దున గ్రాఫ్స్ వస్తాయా, గ్రాఫ్స్ వస్తే దేంట్లో నుంచి వాడాలా, ఐకాన్స్ యాడ్ నుంచి వాడాలా, ఇప్పుడు ఇంకా ఐకాన్స్ పెట్టుకోలేదు, ఐకాన్స్ యాడ్ నుంచి వాడాలా. ఓకేనా, ఇవంతా మనం ఒక లిస్ట్ ఆఫ్ ప్యాకేజెస్ తయారు చేస్తాం. లిస్ట్ ఆఫ్ ప్యాకేజెస్ తయారు చేసి మనం ఒక్కొక్క ప్యాకేజ్ ఇన్స్టాల్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. ఓకే గైస్, మనకు ఐకాన్స్ ఉపయోగపడతాయా, ఉపయోగపడవా చెప్పాలా గైస్? ఐకాన్స్ అనేది మనకి ఉపయోగపడతాయి. ఓకేనా, సింపుల్గా ఏం చేద్దాము, రియాక్ట్ ఐకాన్స్ అని టైప్ చేయండి. ఏం లేదు, మనకి రియాక్ట్ డాష్ ఐకాన్స్ మనకి ఇది ఏమంటారు, ఇది కూడా ప్రొవైడ్ చేస్తుంది. అండ్ డిజైన్లో కూడా ఐకాన్స్ ప్రొవైడ్ చేస్తుంది అండ్ డిజైన్. కానీ మనకి దీంట్లో అన్ని ఐకాన్స్ లేవు గైస్. మనకి ఎన్ని ఐకాన్స్ కావాలనో అన్ని ఐకాన్స్ దీంట్లో దొరకలేదు. ఓకే, సింపుల్గా ఇది అయిపోయిన తర్వాత కాంపోనెంట్స్ మీద క్లిక్ చేద్దాము. కాంపోనెంట్స్ మీద ఈడ పైన కాంపోనెంట్స్ మీద క్లిక్ చేయండి, చాలా ఉంటాయి. దీంట్లో కూడా ఐకాన్స్ ఉన్నాయి, కానీ మనకి కావాల్సిన లిమిటెడ్ ఐకాన్స్ అంటే మనకి ఏవేవి కావాలనో అవన్నీ అయితే దీంట్లో ప్రొవైడ్ చేయలేదు వాడు. ఓకే, దానికోసం మనం ఏం చేస్తామంటే సపరేట్గా ఒక ప్యాకేజ్ ఇన్స్టాల్ చేసుకుంటాము. ప్యాకేజ్ పేరు వచ్చేసి రియాక్ట్ ఐకాన్స్. ఇది ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలా, సింపుల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ npm రియాక్ట్ ఐకాన్స్ అని రాసేయండి. మనకు అది npm పేజ్కి తీసుకువెళ్ళిపోతుంది. సింపుల్ థింగ్, ఇక్కడ ఏదైతే మనం కమాండ్ చూస్తున్నామో కమాండ్ కాపీ, గో అండ్ పేస్ట్, డన్. ఓకేనా, అది కూడా మనకి ఇన్స్టాల్ అయిపోతుంది. ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత చెక్ చేసుకోవడం మర్చిపోవద్దండి. ఈ పేజ్ తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ రెండు మీకు పేస్ట్ చేసి పెట్టేస్తాను, ఎందుకు ఊరికి మీరు వెతుక్కుంటూ ఉండడం కూడా. npm react icon ఐకాన్ పేజ్, ఇది npm పేజ్. అండ్ ఈడ హోమ్ పేజ్ మీద క్లిక్ చేస్తే ఇదే పేజ్కి తీసుకుపోతాడు. నేను ఇది కూడా మీకోసము ఈడ పేస్ట్ చేసేస్తాను. రియాక్ట్ icon ఐకాన్ హోమ్ పేజ్, అదే పేజ్లో నుంచే మనకి తీసుకుపోతాడు వాడు. రియాక్ట్ ఐకాన్స్. ఓకే, డన్. ఓకే, నేను సింపుల్గా ఈడ ఏముంది, హోమ్ పేజ్ మీద క్లిక్ చేస్తే మనం సింపుల్గా ఇప్పుడు ఏదైతే ఈ పేజ్ చూసినామో ఇదే పేజ్కి ల్యాండ్ అవుతుంది ఈడ కూడా. ఓకే, సింపుల్ థింగ్, ఇదేం పెద్ద విషయం ఏం మనకి కాదు. ఓకే గైస్, డన్. రెండు నేను మీకోసం పేస్ట్ అనేది చేసేసినాను. ఇప్పుడు నేను ఏదైనా ఐకాన్ తీసుకొని టెస్ట్ చేయాలా, యూజర్ ఐకాన్ తీసుకుందాం ఏదైనా. ఓకే, మనకి మల్టిపుల్ యూజర్స్ ఉన్నాయి, నేను ఈ యూజర్ తీసుకుంటాను. ఎలా తీసుకోవాలా సమీర్ మనం అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐకాన్ ఇక్కడ కావాలంటే సెర్చ్ అయితే చేయాల్సిందే. ఐకాన్ సెర్చ్ చేయండి, ఏ ఐకాన్ కావాలో దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇది ఒకటి వచ్చింది. దీన్ని ఏమంటారు గైస్ మనం టెక్నికల్ వర్డ్లో దీన్ని ఏమంటారు, ఇట్లా వచ్చిన దాన్ని చెప్పినాను నేను, డ్రాయర్. ఏమంటారు, డ్రాయర్. ఓకేనా, దీన్ని ఏమంటారు, డ్రాయర్ అంటారు. ఇది ఏదైతే మీరు ఇలా వచ్చి చూసినారో దీన్ని డ్రాయర్ అంటారు. ఓకే, మన వాడు క్లీన్గా చెప్తున్నాడు ఏమని, ఈడ చూసినట్లయితే మనకు ఒక ఇంపోర్ట్ స్టేట్మెంట్ ఉంది, ఈడ ఐకాన్ ఉంది. ఈ ఐకాన్ కాపీ చేసుకోవాలి. ఐకాన్ కూడా మనకి కాంపోనెంట్సే, ఈడ ఐకాన్స్ కూడా మనకి కాంపోనెంట్సే. సింపుల్గా నేను ఐకాన్ తీసుకున్నాను. సింపుల్ షిఫ్ట్, ఏదైతే మనకి కంట్రోల్ షిఫ్ట్ ఉందో క్లిక్ చేయండి, దాని నుంచి ఇంపోర్ట్ అయిపోతుంది. ఐకాన్ చూద్దాం ఒకసారి, వచ్చిందా గైస్ ఐకాన్ అనేది వచ్చేసిందా? ఐకాన్ సైజ్ అనేది చాలా చిన్నగా ఉంది కదా, దీని సైజ్ అనేది మనం ఏదైనా చేయొచ్చేమో చూద్దాం. దీని ఫాంట్ సైజ్ ఇచ్చినాడా, సైజ్ ఇచ్చినాడు. ఒకసారి ట్రై చేద్దాం. సైజ్ 30 చేస్తే సైజ్ అనే ప్రాప్స్ ఇచ్చినాడు. ఓకే, సైజ్ అనే ప్రాప్స్లో మనం ఎంత కావాలంటే అంత సైజ్ అనేది ఇచ్చుకోవచ్చు. వచ్చిందా గైస్ మనకి సైజు?
ఇదంతా మనకి ఇలా హెల్ప్ అవుతాయి. ప్రతి కాంపోనెంట్ మనకి ఇలా హెల్ప్ అనేది అవుతాయి. చూడండి ఇప్పటివరకు ఎన్ని కాంపోనెంట్స్ ఓవరాల్గా త్రీ ప్యాకేజెస్ ఇన్స్టాల్ చేసినాం. ఒకటి వచ్చేసి యాండ్ డిజైన్, ఒకటి వచ్చేసి టెయిల్విండ్ సిఎస్ఎస్, ఒకటి వచ్చేసి మనకి ఐకాన్స్, ఒకటి వచ్చేసి మనకి ఐకాన్స్. ఇంకా కావాలంటే ఇంకా కూడా ఉంటాయి. అంటే ఇది నేను పర్టికులర్గా ఇవే యూస్ చేస్తాము అని చెప్పాం గైస్. నేను ఏం చెప్తున్నానంటే మన డిజైన్ ఏదైతే వాడు ఇచ్చింటాడో ఆ డిజైన్లో మనకి ఏమేమి యూజ్ అవుతాయి, గ్రాఫ్స్ యూజ్ అవుతాయా? గ్రాఫ్స్ యూజ్ అయితే మనకి వేరే ప్యాకేజ్ ఉంది, రియాక్ట్ చాట్స్ అని. రియాక్ట్ చాట్స్ మన దాంట్లో గ్రాఫ్ యూజ్ అవుతాయా? గ్రాఫ్ యూజ్ అయితే మనం గ్రాఫ్స్కి సంబంధించింది తీసుకోవాలా. నేను ఎలా చెప్పగలుగుతాను చెప్పండి? మీ పర్టికులర్ దాంట్లో ఏం యూజ్ అవుతాయో నేను ఎలా చెప్పగలుగుతాను? సింపుల్ థింగ్. ఓకేనా? మనకి ఇది వచ్చేసి గ్రాఫ్స్ కోసం. ఇంకా మీరు ఎలాగైతే ఇలా ముందరికి పోతుంటారో చాలా విషయాలు చూస్తారు గాయస్. CHART చాట్స్. ఓకే, సింపుల్ రియాక్ట్ చాట్స్. ఏదైతే మనకి రియాక్ట్ చాట్స్ ఉందో దీంట్లో నుంచి మనకు కావాల్సినవి మనము తీసుకోవచ్చు. చాలా అంటే చాలా సింపుల్, ఏం పెద్ద విషయం మనకి కాదు. జస్ట్ ఇలా కాపీ చేసుకోవడము, ఇది ఇన్స్టాల్. ఓకే, ఇక్కడ యాన్ ఉంది కానీ మనం NPM సెలెక్ట్ చేసుకోవాలా. ఓకే, ఇది కూడా యాన్ అనేది కూడా జస్ట్ మనకు ఒక ప్యాకేజ్ మేనేజర్ అంతే. మనకి ఎలాగైతే NPM ఉందో అలా యాన్ కూడా యూజ్ అనేది చేయొచ్చు. ఓకే, మనం సింపుల్గా NPM సెలెక్ట్ చేసుకొని మనకి ఏదైతే ఇది ఉందో దీన్ని కాపీ చేసుకొని సింపుల్గా ఆడ పేస్ట్ చేసేయడమే. మనకి ఈ చాట్స్ అనేది ఇన్స్టాల్ అయిపోతాయి. ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత ఎగ్జాంపుల్స్ ఉంటాయి. ఇదంతా చూడండి, వర్టికల్ బార్ చాట్, ఫెచింగ్ డీటెయిల్స్ అంట. ఏమంటున్నాడు? డైరెక్ట్ కోడ్ శాండ్ బాక్స్ ఓపెన్ చేసి ఇచ్చేసినాడా? అదో ఇలాగ మనకి చాట్స్ ఏదైతే మీరు ఇక్కడ చూస్తున్నారో ఇలాంటి చాట్స్ అనేది మీరు తయారు చేయొచ్చు. ఎలా తయారు చేయొచ్చు అంటే ఇక్కడ సింపుల్గా వాడు కోడ్ ఇచ్చింటాడు. ఎక్కడ రాసినాడు వీడు కోడ్? app.tsx. ఇదంతా వాడు ఇదంతా కోడ్ ఇచ్చింటాడు. ఈ కోడ్ అనేది మీరు చదివి మీకు ఏమేమి కావాలా, ఎలా యూస్ చేయాలా అనేది మీరు చూసుకోవచ్చు. ఓకే, ఇవన్నీ నేను ప్యాకేజెస్ ఇన్స్టాల్ చేయడం నేర్పిస్తున్నాను, ప్యాకేజెస్ ఇన్స్టాల్ చేసుకోవడము నేర్పిస్తున్నాను. ఓకేనా? ఇప్పుడు మన ప్రాజెక్ట్కి గ్రాఫ్స్ అయితే అంత యూస్ కావు, నేను గ్రాఫ్స్ అనేది వాడాను. మీకు యూజ్ అవ్వచ్చు, మీ ప్రాజెక్ట్లో గ్రాఫ్స్ వాడచ్చు డాష్ బోర్డ్కి దానికి. ఓకేనా? అప్పుడు మనము వాడాల్సిందే. ఓకేనా గైస్? ఏమైనా డౌట్స్ ఉన్నాయా దీంట్లో? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? అందరికి క్లియర్గా ఉందా? ఓకే గైస్, డన్. ఓకేనా? ఒక ప్రాజెక్ట్ని ఇలాగా మనం సెటప్ అనేది చేసుకుంటాం. ఇదేమి ప్యాకేజెస్ లెవెల్లో మనం ప్యాకేజెస్ ఏమేమి కావాలో అవి చేసుకున్నాం. ఇంకా మనం కోడింగ్కి రాలేదు. ఓకే, డన్. ఈడ వరకు అందరికీ క్లియర్గా ఉందంటే నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మనం కోడింగ్ పరంగా పోవాలా. కోడింగ్ పరంగా అంటే ఏం సమీర్? కోడింగ్ పరంగా ఏమంటే మనకి ఏమేం కాంపోనెంట్స్, సింపుల్గా చెప్పాలంటే ఏమేం కాంపోనెంట్స్ మనకి రీయూజబుల్ ఉన్నాయి, మనం ఏ కాంపోనెంట్ని రీయూజ్ చేయొచ్చు, మనం అంతా ఫోల్డర్ స్ట్రక్చర్ ఎలా ఉండాలా, మనం ఎలా వాడాలా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ నుంచి అన్నెసెసరీ థింగ్స్ అనేది రిమూవ్ చేసేస్తాను. అసెట్స్ అంట, ఇండెక్స్ డాట్, దీంట్లో ఏమైనా ఉన్నాయా? దీంట్లో ఏం లేవు. app.js అయిపోయింది. ఓకే, ఫస్ట్ ఒక ఫోల్డర్ తయారు చేస్తాను. కాంపోనెంట్స్ అని ఒక ఫోల్డర్ అనేది తయారు చేసేసినాను. తర్వాత మన ప్రాజెక్ట్కి రిడక్స్ యూజ్ అవుతుంది అనుకుందాం. ఇప్పుడైతే యూజ్ అవ్వదు, మేబీ యూజ్ అవుతుంది అనుకుందాం. దానికోసం రిడక్స్ అని ఫోల్డర్ తయారు చేసుకుంటాను. ఓకే, డన్. కాంపోనెంట్స్ అనే ఫోల్డర్ అయింది, రిడక్స్ అనే ఫోల్డర్ అయిపోయింది. నేను ఇమేజెస్ పెట్టుకోవాలంటే అసెట్స్ అనేది ఫస్ట్ ఉండే కదా, ASSECTS అసెట్స్. స్పెల్లింగ్ ఏముండే? అసెట్. ఓకేనా? సింపుల్గా అసెట్స్ అనేది మనం ఒక ఫోల్డర్ తయారు చేసుకున్నాం. ఇలాగా మనం అంతా ఫోల్డర్ స్ట్రక్చర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు కాంపోనెంట్స్ ఉన్నాయి. కాంపోనెంట్స్ నార్మల్, కానీ నేనేం చేస్తానంటే ఇంకొకటి రీయూజబుల్ కాంపోనెంట్స్.
రీయూజబుల్ కాంపోనెంట్స్ ఆరెన్స్ రీయూజబుల్ అని రాసేస్తాను. రీయూజబుల్, ఈ రీయూజబుల్లో వచ్చేసి మనము అన్ని రీయూజబుల్ కాంపోనెంట్స్ అనేది పెట్టుకుంటాము. తర్వాత వచ్చేసి ఏపీఐస్ ఏమున్నాయి మనకి, ఏపీఐస్ కోసము నేను సింపుల్గా ఏపీఐస్ అని నేను ఇలా రాసేస్తాను. చూడండి, నేను కోడ్ అనేది ఫస్ట్ ఫోల్డర్ స్ట్రక్చర్స్ అనేది మనం నీట్గా పెట్టుకోవాలా. ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేయడానికి ముందర మనం ఇది చేసిన తర్వాత దీంట్లో మనకి ఏమేమి కామన్ ఉంటాయి, మనకి నార్మల్ కాంపోనెంట్స్ ఏవి, రీయూజబుల్ కాంపోనెంట్స్ ఏవి, అవన్నీ మనం దీంట్లో డిఫరెన్షియేట్ చేసుకుంటూ వచ్చేస్తాం. ఏపీఐ యొక్క కోడ్, కామన్ కోడ్ ఎలా రాయాలా, ఏపీఐ యొక్క కామన్ కోడ్ అనేది ఎలా రాయాలా, ఇది కూడా మనము చూసేద్దాం. ఓకేనా? ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఇక్కడ వరకు? ఓకే గైస్, డన్. ఓకే, నేను జస్ట్ రికార్డింగ్ అనేది స్టాప్ చేస్తున్నాను, ఎందుకంటే మీకు ఒక యూఐ డిజైన్ చూపిస్తాను, ఫిగ్మా యూఐ డిజైన్, తర్వాత మనము చూద్దాం.